సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గురుకుల పాఠశాలకు సంబంధించిన ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా మధ్యాహ్న భోజన పథకం వల్ల పిల్లలందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అవుతుందో దాని మీద ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచే కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా స్పందించకపోవడంతో హైకోర్టు అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఇలా పిల్లల ప్రాణాల మీదకి వచ్చి వాళ్ళు చనిపోయిన వరకు కూడా పట్టించుకోకపోవడం ఏంటనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి గవర్నెన్స్ కి అయితే గట్టి షాక్ ఇచ్చే విధంగా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే గత 20 రోజుల కిందట దాదాపుగా 48 మందికి ఫుడ్ పాయిజన్ అవ్వడం, మొన్న 2-3 రోజుల కిందట కూడా మధ్యాహ్న భోజనం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం, విద్యాశాఖలో అధికారులు కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి క్లారిటీ లేకపోవడం, ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో కొంతవరకు కూడా పురుగులు రావడం వల్ల ఆ భోజనాన్ని పిల్లలు తినడం వల్ల ఈ ఫుడ్ పాయిజన్లు అనేవి చాలా తీవ్ర స్థాయికి చేరినాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే గత 20 రోజుల కిందట ఏదైతే మాగనూరుకి చెందిన ఒక విద్యార్థి శైలజ అనే బాలిక మృతి చెందడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పందించకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనేటట్టు ఇటు విద్యాసంఘ నేతలు కానీ, మెయిన్ గా విద్యార్థులు కానీ, లేదా స్థానికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కనీసం చలనం రావట్లేదు అనేటట్టు కొంతవరకు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెయిన్ గా రేవంత్ సర్కార్ కి అయితే తెలంగాణ హైకోర్టు అయితే గట్టి షాక్ ఇచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డికి గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా గతంలో ఏదైతే ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా నివేదిక ఇచ్చే విధంగా ఇప్పుడు అసలు ఎటువంటి సదుపాయాలు వాళ్ళకి కల్పిస్తారు, ఎటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకి అందిస్తున్నారు, అవన్నీ కూడా పూర్తి వివరాలు కావాలనేటట్టు ఆదేశాలు ఇవ్వడం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకుంటే మంచిది, అసలు ఎంతమందికి నాణ్యమైన భోజనం పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళకి కల్పిస్తున్న సదుపాయాలు ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటికి నివేదిక కూడా గట్టి నివేదిక ఇవ్వాలనేటట్టు తెలంగాణ హైకోర్టు అయితే కోరడం జరిగింది.